యస్య ద్విరధవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీరామ రామయనుచును ఏ మానవునకైనా ఏర్పడి మదిలో ఆ రామ విభుని దలచిన కారాకులుడుల్లినట్లు కర్మముడుల్లు. సర్వలోక పూజ్యుడైనటువంటి పరబ్రహ్మస్వరూపుడగు జగద్గురువగు శ్రీ రామచంద్రమూర్తి, సీతా మహాలక్ష్మి, ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. అవతార పురుషుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి సృష్టి సూక్ష్మము నుండి స్థూలాకృతి ధరించడానికి కారణం మొదట సూక్ష్మము, తరువాత స్థూలము. సూక్ష్మము లేనిదే స్థూలము రాదు. శ్రీ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి ఈ సృష్టి క్రమాన్ని చెప్పపూనుకుని ఇలా అంటున్నాడు. హనుమా, ఈ శరీరమే నేను అని నువ్వు ఉన్నావు, ఈ శరీరమే నేనని వాడున్నాడు. నేనే ఈ శరీరము, నా స్వరూపం ఇదే, నేను ఇలా ఉంటాను, ఇలా ఉన్నాను అన్న, ఇట్లే ఉండాలి నేను అని కూడా అనుకుంటాడు వాడు. పాపం అట్లా ఉండలేకపోతున్నాడు. ఎప్పటికీ నేను ఇట్లే ఉండాలి అని అనుకుంటాడు. వెంట్రుకలు ఎప్పుడూ నల్లగానే ఉండాలని అనుకుంటాడు. పాపం అవి తెల్లగా అయిపోతాయి. మళ్ళా రంగు వేస్తాడు, మళ్ళా మొదటి గుణం వస్తుంది వాటికి. చూసేవా? అందుకని భగవానుడు అమల సత్వ ప్రధాన మాయా సమన్వితేశ్వరుడనగు నేను. ఆంజనేయ, మాలిన్యము లేనటువంటి వాడను నేను, బంధము లేనటువంటి వాడను నేను, స్వచ్ఛమైనటువంటి వాడను నేను, ఏ విధమైనటువంటి కళంకము లేనటువంటి వాడను నేను, సర్వకాలముల యందు ఏకరీతిగా ఉండేవాణ్ణి నేను, ఎప్పటికీ మార్పులు లేకుండా నిత్య సుఖస్వరూపుడను నేను. అయినప్పటికీ సృష్టి ఇచ్చచేతర్భూని వీక్షించితి, సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పము, ఒక మంచి ఆలయం చాలా అద్భుతంగా నిర్మించాలి అనే ఒక మంచి సంకల్పం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అంతా అవసరం, సేకరించాలి. ఆ మెటీరియల్స్ అంతా సేకరిస్తేనే సరిపోదు, దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించగలిగినటువంటి శిల్పులు కూడా దానికి అవసరం. అదేవిధంగానే సంకల్పం ముందు లేకపోతే కార్యాన్ని చేయలేం. మరి సంకల్పం చేసిన తర్వాత సంకల్పం ఒకటే సరిపోదు, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి తగినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలంటే దానికి సంబంధించినవన్నీ సమర్థవంతంగా సేకరించడం, సేకరించిన తర్వాత దానికి సంబంధించిన సమర్థులతో కలుసుకొని ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒక ఆలయం నిర్మించాలంటే దాని విధానాలు ఎలాంటి కోణములో ప్రయోగం చేయవలసి ఉంటుందో, సృష్టిని ప్రారంభించాల్సి ఉంటే చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వాటిని అన్నీ కూడా ఇలా చేయవలసి ఉంటుంది. కాబట్టి దాని విషయాలు నేను చెప్తా విను. ఆంజనేయ, మనం ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తాం, సమయం కోసం ఎదురు చూస్తాం. దీన్ని ఏమంటామంటే ఆకాశము ప్లస్ అవకాశము.
ఆకాశము కాదు, దాని పేరు అవకాశము. అవకాశం కోసం ఎదురు చూసి ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడే మనం ఆ పని ప్రారంభించాలి. అవకాశం లేనప్పుడు అవి ప్రారంభాలు కావు, చేసినవి జరగవు. అలాగా ఈ సృష్టికి మూలమైనటువంటిది, మొట్టమొదటిది, సర్వవిధ సహకారాలను అందించగలిగింది ఏది అంటే ఆకాశము. ఇది ప్లస్ అవకాశము. ఒక ఆలోచన, ఒక కార్యం చేయాలి అంటే ముందు ఏం కావాలి? నీకు ఆలోచనా శక్తి కావాలి. ఆలోచనా శక్తి, సరి అయినటువంటి క్రమంలో ఆలోచించాలి. నువ్వు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు సరి అయిన క్రమంలో ఆలోచన చేయాలి, సరి అయినటువంటి సమయాన్ని ఆలోచన చేయాలి, దానికి సంబంధించినవన్నిటినీ సేకరించి తగు ప్రయత్నం చేయాలి. అలాగే మొట్టమొదట సృష్టికి ఆత్మ నుంచి అనగా పరబ్రహ్మము నుండి ఒక సంకల్పం, దీన్ని ఆకాశము ప్లస్ అవకాశము అంటారు. ఈ ఆత్మ నుండి లేదా పరబ్రహ్మము నుండి ఏర్పడినటువంటి ఆకాశము ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తరువాత మొదట వివాహం కావాలని కోరుకుంటాడు. వివాహం కావాలని కోరుకున్న తరువాత, వివాహం చేసుకున్న తరువాత నాకు పిల్లలు కావాలి అని కోరుకుంటాడు. ఆ పిల్లలు పుట్టిన తరువాత, వాళ్ళు ప్రయోజకులైన తరువాత వాళ్ళకు కూడా పిల్లలు పుడితే, అంటే కొడుకు కావాలని కోరుకుంటాడు, తర్వాత మనవడు కావాలని కూడా కోరుకుంటాడు కదా. ఇలా వంశాభివృద్ధిని కోరుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగా పరబ్రహ్మము నుండి ఏర్పడింది ఆకాశము, ఆకాశము నుంచి ఏర్పడింది వాయువు, ఆ వాయువు నుంచి ఏర్పడింది అగ్ని, అగ్ని నుంచి ఏర్పడింది జలం, జలము నుంచి ఏర్పడింది పృథ్వీ. ఇలాగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అని ఈ 5 భూతములు. భూతము అంటే ఏమి? భూతము అంటే కనపడేవి అని అర్థం. అలాగా ఆకాశము నుంచి వాయువు ఇది ఆకాశము సూక్ష్మంగా ఉంది, అది మనకు కనపడదు. ఆకాశం ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు నువ్వు కనపడుతున్నావు, నీకు నేను కనపడుతున్నా, మన ఇద్దరి మధ్యలో ఉండే ఖాళీ ఇది కనపడతా ఉందా? కనపడడం వల్ల ఈ ఖాళీని ఏమంటారు? ఆకాశము అంటారు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో ఖాళీ ఏమీ, ఏ వస్తువు లేనట్లు, ఏ స్వరూపము మనకిద్దరికి మధ్యలో అడ్డుగా లేనట్లు ఎట్లా ఖాళీగా కనపడతా ఉందో, అలాగే ఆకాశం అనేది ఒక స్వరూపరహితమైనటువంటిది, దానికి ఒక స్వరూపము లేదు. ఆ స్వరూపము లేనటువంటి దాని నుంచి స్వరూపాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు నీకు ఒక ఆలోచన ఉంది, అది నీ ఆలోచన ఎవరికన్నా కనపడుతుందా? ఇప్పుడు నువ్వు ఏం మనసులో అనుకుంటా ఉండవు అనేది నీ పక్కన కూర్చొని ఉండే వాళ్ళకి కానీ, నీకు ఎదురుగా కూర్చొని ఉండేవానికి కానీ నీ ఆలోచన కనపడుతుందా? అది ఆకాశం. అయితే నీలో ఏ ఆలోచన ఉంది అనేది నీకు తెలియదా? నీకు తెలుస్తుంది, నీకు మాత్రం తెలుస్తుంది, ఇంకొకరికి తెలియదు. అంటే ఏంటది? అది ఆకాశం అనే స్వరూపము ఆత్మకు మాత్రమే తెలియబడుతుంది, కానీ అది ఇంకొక దానికి తెలియబడదు. అలాగా నీలో ఏ సంకల్పం ఉంది అనేది నీలోని అంతరాత్మకు తెలుస్తుంది, కానీ నీ ఆలోచన విధానము ఇంకొకరికి తెలియదు. కాబట్టి నీ ఆలోచన నీకెట్లయితే తెలియబడతా ఉందో, అలాగే పరబ్రహ్మ స్వరూపానికి ఆకాశం అనేది అట్లా తెలియబడుతోంది. ఆకాశం అనేది అట్లా ఉంది. ఆ ఆకాశము నుంచి ఏర్పడింది వాయువు. అట్లా కొడుకు మనవడు పుడితే ఎంత సంతోషమో, పరబ్రహ్మమునకు ఆకాశం అనే కొడుకు, ఆకాశమునకు వాయువు అనే కొడుకు, వాయువునకు అగ్ని అనేటువంటి కొడుకు, అగ్నికి జలము, అలాగే పృథ్వీ. ఇలాగా ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి. కానీ
పరబ్రహ్మము నుంచి పుట్టిన ఆకాశము లేదా ఏర్పడినటువంటి ఆకాశము దేని సంబంధమైనది? అది బ్రహ్మ సంబంధమైనదే. మరి ఆకాశము నుంచి పుట్టినటువంటి వాయువు దేని సంబంధమైనది? పరబ్రహ్మ స్వరూపమైనది. ఇప్పుడు ఒక వంశములో ఒక కొడుకు, వాని కొడుకు, వాని కొడుకు, వాని కొడుకు, వాని కొడుకు, వాని కొడుకు, వాని కొడుకు, వీళ్ళందరినీ చివరికి ఏమంటారంటే పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు అంటే ఏమి? ఒకరి నుంచి ఒకరు పాలు పంచుకొని పుట్టిన వాళ్ళు. ఒకరి నుంచి ఒకరు పాలు అంటే ఏమి? ఒకరి తండ్రి యొక్క రక్త మాంసములను భాగం పంచుకొని పుట్టినవాడు కొడుకు, వాని నుంచి భాగం పంచుకొని పుట్టినటువంటి వాడు వాని కొడుకు. ఇలాగా అందువల్ల వీళ్ళను పాలోళ్ళు అంటారు. అలాగా బ్రహ్మము నుండి వెలువడిన ఆకాశము, ఆకాశము నుంచి వెలువడినటువంటి వాయువు, వాయువు నుంచి వెలువడినటువంటి అగ్ని, ఈ పంచభూతాలన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాలే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, బ్రహ్మము నుంచి ఏర్పడినటువంటి సంకల్పము దైవ సంకల్పము, అది ఆకాశం. మరి పరబ్రహ్మము నుంచి పుట్టినటువంటి ఆకాశాన్ని అది బ్రహ్మము యొక్క అంశముగా గుర్తించు. ఆకాశము నుంచి పుట్టినటువంటి వాయువును కూడా ఆ పరబ్రహ్మము యొక్క అంశమేనని గుర్తించు. వాయువు నుంచి పుట్టినటువంటి అగ్నిని కూడా బ్రహ్మము యొక్క అంశమేనని గుర్తించు. అలాగే అగ్ని నుంచి పుట్టినటువంటి జలాన్ని కూడా బ్రహ్మము యొక్క అంశముగా గుర్తించు. జలము నుండి పుట్టినటువంటి భూమిని కూడా పరబ్రహ్మం యొక్క అంశమేనని గుర్తించు. అవేంటిది? ఆఫ్టర్ ఆల్ అవి పంచభూతాలే కదా అని తేలిక భావాన్ని ఉంచద్దు. అవన్నీ కూడా చెట్టు నుంచి పండు మాగి కింద పడితే ఆ పండును అందుకున్నవాడు పండు యొక్క మాధుర్యాన్ని చూసి ఆస్వాదించి సంతోషిస్తాడు. కానీ ఆ పండుకు మూలమైనటువంటి చెట్టును, ఆ చెట్టును పెంచినటువంటి తోటమాలి యొక్క సంకల్పాన్ని, వాని ప్రయత్నాన్ని గురించి వాడు ఆలోచన చేయడు. పండు దొరికిందా, పండ్లు ఇచ్చబెట్టి సప్పరిస్తూ పోతూ ఉంటాడు తప్ప వెనుకాన ఆలోచన చేయడు. అలాగే శరీరం వచ్చింది అంటే దాంతో నువ్వు ఆడుకుంటున్నావు, కానీ దానికి మూలాన్ని మాత్రం నువ్వు గుర్తించవు. శరీరం వచ్చింది అంటే ఇది నేను అనుకుంటావు, దానికి మేకప్ చేస్తావు, డ్రెస్సులు వేసుకుంటావు, దీన్ని టక్ చేస్తావు, టై చేసుకుంటావు, ఈదిలింటి తిరుగుతూ ఉంటావు. కానీ ఒరే దీన్ని ఎవడిచ్చాడు? దీనికి ఈ కన్ను, ఈ ముక్కు, ఈ చెవి, ఈ వర్క్, ఇదంతా కూడా ఈ ఆలోచన శక్తి, దీనికి ఈ నడక, దీనికి ఈ ఆయుష్, దీనికి జీవన విధానము, దీనికి సంపదలు, తింటే అరిగేటువంటి జీర్ణాశయ ప్రక్రియ, ఇవంతా కూడా ఎవడిచ్చాడు రాని నువ్వేమైనా ఆలోచన చేస్తున్నావా? తిరుగుతూ ఉండవు డ్రెస్ వేసుకుని ఎదిలింటి తప్ప దాని గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు. కాబట్టి సాంఖ్యం అనేటువంటిది కూడా అదే. సాంఖ్యం అంటే ఏంది అంటే శరీరం ఎట్లా వచ్చింది దాని గురించి తెలుసుకోవడం. అది చెప్తున్నాడు ఇక్కడ. సూక్ష్మ రూపములో బ్రహ్మ సంకల్పము నుండి ఆ పంచభూతాలు ఇలా ఏర్పడినాయి. వాయువు నుంచి పుట్టిందేది? మనస్సు. అగ్ని నుంచి పుట్టిందేది? బుద్ధి. జలము నుంచి పుట్టిందేది? చిత్తము. చూడు, భూమి నుంచి పుట్టిందేది? అహంకారం. అయితే మరి ఈ మనస్సుకు కదిలే గుణం ఉంది, ఆలోచించే గుణం ఉంది. ఒక వాహనము పరిగెత్తే గుణం ఉంది, కానీ దాన్ని ఎలా నడిపించాలి నడిపించడానికి ఒక డ్రైవర్ ఒకడు కావాలి కదా. ఓన్లీ దాంట్లో శక్తి మాత్రం ఉందంటే ఆ శక్తిని ఉపయోగించే డ్రైవర్ ఒకరు కావాలి. అలాగా మనస్సు అనేది చలించే స్వభావం కలిగి ఉంది, కానీ మనస్సుకు అధిపతి ఎవరు? చంద్రుడు. మనస్సుకు అధిదేవత. దేవతలు ఇట్లా ఏర్పడినారు. ఇది వాయు సంబంధమైనటువంటిది మనస్సు. వాయువుకు, గాలికి కదిలే శక్తి ఉంది, కదిలించే శక్తి ఉంది. దాని నుంచి పుట్టింది మనస్సు. అందువల్ల మనస్సు ఇరువురి కలయిక వల్ల ఇంకొకరు ఏర్పడినట్లు ఈ ఆకాశము, గాలి, ఈ రెండిటి యొక్క సంయోగం వల్ల మనస్సు ఏర్పడింది.
అందువల్ల పైకి పోయే గాలి ఒకటి, కిందికి వచ్చే గాలి ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఏర్పడతా ఉంది మనస్సు. కాబట్టి ఈ రెండింటిని ఎవడైతే నొక్కి పట్టుకుంటాడో వానికి మనస్సులో పడుతుందని పెద్దలు చెప్తున్నారు. ఆకాశ సంబంధమైన గాలి ఒకటి ఏమి, అదే ఆకాశము నుంచి పుట్టిన గాలి, ఆ గాలి నుంచే పుట్టినటువంటి అగ్ని, ఆ అగ్ని నుంచే పుట్టిన జలము, ఆ జలం నుంచే పుట్టినటువంటి భూమి కింద ఉంది. కాబట్టి ఇంకొకటి కిందికి వస్తూ ఉంది. చూసినావా? అందువల్ల ఒకటి కిందికి ఒకటికి పైకి పోతా ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏర్పడినటువంటి మనస్సు. కాబట్టి ఈ రెండింటికి మధ్య ఏర్పడినటువంటి యొక్క మనస్సు అట్లా దాన్ని అందుకోలేక, ఇట్లా దీని యందు నిలువలేక మనస్సు డోలాయమానసయ్యి ఈ లోకములో చరిస్తూ ఉంది. దీన్ని జీవుడు అంటారు. ఇప్పుడు శరీరం ధరించుకొని భూమి మీద ఉంది, పోని భూమి మీదనే ఉంటున్నాడా? ఉండలేకపోతున్నాడు. శరీరం రాలిపోతోంది. రాలిపోయిన తర్వాత ఏమవుతున్నాడు? ఈ శరీరము పృథ్వీ సంబంధమైనటువంటిది. కాబట్టి భూమి సంబంధం ఒకటే కాదు. అందుకే దీని గురించి చాలా స్వామి గారు చూచి విడచు వాడు శుద్ధాత్ముడగు యోగి అని వేమన గారు చెప్పినట్లు, దీని గురించి తెలుసుకొని దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని తర్వాత దీన్ని వదిలేయి, మళ్ళీ దీంట్లో ఇంకా ఏముందో అనేటువంటి ఒక ప్రలోభం, ఒక ఆలోచన నీకు లేకుండా తొలగిపోతుంది. అందుకోసం దీని గురించి నీకు చెప్తా ఉండ సృష్టిని గురించి. అయితే మహాత్ములు దీన్ని అంత ప్రధానంగా తీసుకోకపోయినా దీని యందు మనం ల్యాండ్ అయి ఉన్నాం కాబట్టి, దీని యందు ఉండి మనం జీవనం సాగిస్తున్నాం కాబట్టి, ఇదే మన స్వరూపం అని భావిస్తున్నాం కాబట్టి, ఈ స్వరూపం ఎట్లా వచ్చింది, దేని నుంచి వచ్చింది, దీనికి ఏది కారణం అనేది నీకు తెలిస్తే, నీవెవరు అనేటువంటి విషయం నీకు తెలిస్తే, అప్పుడు శరీరానికి ఏది కారణం, అది రావడానికి ఏది కారణం, అది ఉండడానికి ఏది కారణం, అది వెళ్ళిపోవడానికి ఏది కారణం, దీని యందు మనం ఉండడానికి కారణం ఏమి, మనం ఎందుకున్నాము, ఏ కారణంగా ఉన్నాము, ఇందుకు మనం ఎవరు, దీని ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఈ వివరాలన్నీ నీకు తెలిసినప్పుడు ఇది మనది కాదు, మనకు సంబంధించింది కాదు, ఇది తాత్కాలికంగా తెలియనితనంతో వచ్చి తగులుకున్నాం అనేది నీకు క్లారిటీ వచ్చిందంటే నీ యథార్థ స్వరూపం ఏది, నువ్వు ఉండాల్సింది ఎక్కడ, ఇక్కడ ఎందుకు ఉన్నావు అనేటువంటి విషయం కూడా నీకు తెలియబడితే అప్పుడు నువ్వు ఓహో మనం ఉండాల్సింది ఇది కాదు, మనం ఉండాల్సింది ఇట్లా కాదు, మన స్వరూపం ఇది కాదు, మన స్వరూపం అది, మనం ఉండాల్సింది అక్కడ అనేది నీకు తెలిసినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. నీ స్వరూపం నీకు తెలియబడుతుంది, నువ్వు ఉండాల్సిన చోటేదో నీకు తెలుస్తుంది. అప్పుడు దీన్ని హ్యాపీగా వదిలేస్తావు. ఎందువల్లంటే ఒక విమానంలో కానీ, ఒక ట్రైన్లో కానీ, లేదు ఒక ఏసీ బస్సులో కానీ ఒక రిజర్వేషన్ చేసుకుంటాం మనము. మన స్టేజీ వచ్చేంతవరకే మనకు అది రిజర్వేషన్. కానీ ఆ తరువాత కూడా ఇంత మెత్తగా ఉంది సీటు, ఉండు ఇంకా కొంతసేపు అని స్టేజీ దాటుకొని కూడా పోవడానికి మనం ఇష్టపడం కదా. సీట్ ఎంత బాగుంది చూడు, మన స్టేజీ వచ్చేయనిలే, ఏమి దీని మీదనే ఉందామని అనుకుంటామా మనము? అది ఎంత మెత్తగా ఉన్నా, గాలి ఎంత చల్లగా ఉన్నా, మన స్టేజీ వస్తే మనం దిగేయడానికి మనం ప్రయత్నిస్తాం కదా. ఇది అట్లాంటిదే. ఇది ఒక రిజర్వేషన్ సీటుతో సమానమైంది ఇది. ఈ స్టేజీ కాడికి నీ రిజర్వేషన్, వీటి నుంచి మళ్ళీ ఇంకొకరికి రిజర్వేషన్, అదే సీటు ఇంకొకరిది, అది వాని స్టేజీ కాడికే వానిది అది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాని ఇంకొక అదే సీటు మళ్ళీ ఇంకొకరిది అది. ఏది రానిది? అట్లాగా ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క ఈ సీట్లోకి మహాత్ములు ఎందరో వచ్చి ఈ సీట్లో ఆసీనులయ్యి దిగేసిపోయినారు. ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చున్నావు, సీటు భలే అందంగా ఉండాలని చూసుకుంటా ఉండవు, కానీ నీ స్టేజీ వచ్చిన దాకానే ఉంటావు నువ్వు ఈ సీట్లో అనేది గుర్తుపెట్టుకో. మనస్సుకు అధిదేవత చంద్రుడు. చంద్రుడికున్న గుణం ఏంది? శుక్లపక్షములో వృద్ధి పొందడం, కృష్ణపక్షములో క్షీణించడం. ఇది చంద్రునికి ఉండే గుణం. అలాగే మనస్సుకు ఉండేటువంటి గుణం ఏంటి అంటే మంచి ఆలోచనలు చేయడం, మంచి కార్యములు చేయడం, మంచి వారితో స్నేహం చేయడం, మంచి కార్యాలను చేయడం. దీనివల్ల అభివృద్ధిని పొందుతాడు. చెడును ఆలోచించడం, చెడు చేయడం, చెడు వారి స్నేహం చేయడం, దీనివల్ల చెడిపోతాడు. చంద్రుడు ఎట్లయితే శుక్లపక్షంలో వృద్ధిని పొందుతాడో సజ్జన సహవాతంతో అలాగా జీవుడు ఉన్నతోన్నతమైనటువంటి స్థితిని పొందేస్తాడు. చంద్రుడు కృష్ణపక్షంలో ఎట్లా క్షీణించిపోతాడో, అమావాస్యకు అడ్రస్ లేకుండా ఎట్లా పోతాడో
అలాగే అధములైనటువంటి వారు, నీచమైనటువంటి వారు, అనాచారమైనటువంటి వారితో స్నేహం చేస్తే జీవుడు అట్లా పతనమైపోతాడు. ఇలాంటి స్వభావం ఉన్నటువంటిది మనస్సు కాబట్టి ఈ మనస్సుకు అధిదేవత చంద్రుడు. కాబట్టి చంద్రుడు ఎట్లా ఉత్పత్తి క్షీణములను పొందుతూ ఉందో మనస్సు కూడా పొగిడితే ఎంత సంతోషం చూడండి, తిడితే ఎంత దిగులో చూడండి. తిట్టినప్పుడు చూడు వాళ్ళ ముఖం ఎట్లుంటుందో, పొగిడినప్పుడు చూడు వాళ్ళ ముఖం ఎట్లుంటుందో. ఇది తిట్టినప్పుడు కృష్ణపక్ష చంద్రుడు లాగా ఉంటుంది, పొగిడినప్పుడు శుక్లపక్ష చంద్రుడు లాగా ఉంటుంది. ఇప్పుడు మనకు బాగా అర్థమవుతుంది కదా. అంటే మనస్సుకు చంద్రుడు అధిదేవత కాబట్టి చంద్రుడు శుక్ల కృష్ణ ప్రత్యాలను అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి మనస్సు కూడా పొగడ్తలకు తెగడ్తలకు సంబంధించినటువంటి స్వభావాలను సూచిస్తూ నడుస్తూ ఉంది మనస్సు. అందువల్ల మనస్సుకు దేవుడనేవాడు, ఇంతమంది దేవతలు ఉన్నారా? ఉన్నారు. ఒక ఆలయం చేయడానికి ఇంతమంది అవసరమా అంటే అవసరము. దీనికంతటికీ ప్రధానంగా ఒక మూలస్తంభం వంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. వాడు మొత్తం లోడునంతటినీ తీసుకుంటాడు, అందరినీ తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని హ్యాండిల్ చేసి అందరినీ ఒక ఉమ్మడిగా కార్యోన్ముఖులు గావించి కార్యం చేపిస్తూ ఉంటాడు. పరమాత్మ అలాంటి వాడు, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి. ఎట్లయితే అందరినీ చేతబట్టుకొని అందరి యొక్క సహకార సంపదల ద్వారా ఎట్లయితే కార్యాన్ని పరిపూర్ణం చేస్తాడో పరమాత్మ కూడా అలాగే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, వీటిల్లో మళ్ళా శాఖలు. వాయువు వల్ల ఏర్పడింది మనస్సుకు అధిదేవత చంద్రుడు. ఇక అగ్ని వల్ల ఏర్పడినటువంటిది బుద్ధి. ఈ బుద్ధికి అధిదేవత ఎవరో తెలుసా? బృహస్పతి. బృహస్పతి అంటే దేవతలకు కూడా గురువు. ఎవరికైతే బుద్ధి ఉంటుందో వానికి గురువు యొక్క సహాయం ఉంటుంది. ఎవరికి బుద్ధి ఉండదో వాళ్లకు గురువు సహాయము ఉండదు. బుద్ధి ఉందా లేదా అనడానికి సాక్ష్యం ఏమిటి అంటే మంచిగా ఆలోచించడానికి బుద్ధి ప్రధానం. మంచి కార్యాలను తప్పనిసరిగా చేయాలని నిర్ణయించడానికి బుద్ధి ప్రధానం. ఆ బుద్ధి అనేది లేకపోతే చెడు ఆలోచిస్తావు, చెడు మాట్లాడతావు, చెడు చేసేస్తావు. చెడు చేసావు అంటే నీకు బుద్ధి లేదు. నువ్వు ఈ పని చేసావు అంటే నీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందిందా? బుద్ధి ఉంటే నువ్వు ఈ పని చేస్తావా అని మన వాళ్ళు సామెతగా అంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నీకేమన్నా బుద్ధి ఉందంటరా, బుద్ధి ఉంటే నువ్వు ఈ పని చేసి ఉంటావా అని అంటూ ఉంటారు చూడండి. కాబట్టి బుద్ధి ఉంటే అది చేయడానికి లేదు, చేసే ఛాన్సే లేదు. బుద్ధి లేని సందర్భంలో చేసేవే పొరపాట్లు. అందువల్ల బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి బృహస్పతి గురుబలము ఉంటుంది. అందువల్ల బుద్ధి జ్ఞానస్వరూపం, దైవస్వరూపం. అందువల్ల ఆ బుద్ధి దేనివల్ల ఏర్పడింది అంటే ప్రకాశింపదగినటువంటి అగ్ని, దగ్ధము చేయదగినటువంటి అగ్ని, తీక్షణమై ఎంతైనా విజృంభించదగినటువంటి అగ్ని నుంచి ఏర్పడింది బుద్ధి. కానీ ఈ బుద్ధి మనస్సులోని ఒక శాఖయే అని గుర్తుపెట్టుకోవాలి. పంచభూతాలు మిగతా 4 ఆకాశం నుంచి పుట్టినవే. ఈ 4ంటికి మూలము ఆకాశమే. ఆకాశానికి కూడా మూలము పరబ్రహ్మమే. చూడండి, అందువల్ల ఒక చిన్న గుమ్మడి గింజలో బారల పొడవు తీగ వచ్చేస్తుంది. ఇంతింత కాయలు వందలాది కాయలు వచ్చేస్తాయి. ఇంత చిన్న గింజలో ఇంత పొడవు తీగ, ఇంత పెద్ద కాయలు ఎట్లా అణిగి ఉన్నాయో అలాగే బ్రహ్మ సంకల్పము నుండి ఆకాశము నుంచి ఏర్పడిన పంచభూతాల వల్ల ఏర్పడినటువంటి 84 లక్షల జీవరాశులు. ఓహో అవురా! భగవంతుడు ఈ సృష్టిని వేరుగా చేశాడని మనం పొరబడకూడదు. సృష్టి ఆయనకు వేరుగా లేదు.
ఆయనే సృష్టి స్వరూపములో ఉన్నాడు. సృష్టి అంతా ఆయన స్వరూపమే. ఇది భగవంతుడి స్వరూపం. సరే, సబ్జెక్ట్లోకి వెళదాం. బుద్ధి అగ్ని సంబంధమైనది కనుక బుద్ధికి అధిదేవత బృహస్పతి. ఇప్పుడు మొదట మనం మనస్సుకు అధిదేవత చంద్రుడు, బుద్ధికి అధిదేవత బృహస్పతి. ఇంకా మూడవది చిత్తము. చిత్తమునకు అధిపతి అధిదేవత జీవుడు. అహంకారమునకు అధిదేవత రుద్రుడు. దేవతలు ఎక్కడ ఏర్పడుతున్నారో చూడండి. అందువల్ల ఒక చెట్టుకు మొదలు, ఆ మొదలును అనుసరించి రెమ్మలు, ఆ రెమ్మలను అనుసరించే ఇంక పూతలు పిందులన్నీ ఉంటాయి. అలాగా మొదలు పరబ్రహ్మమే, కొమ్మలు రెమ్మలు ఆయన యొక్క స్వరూపాలే, ఆయనకంటే వేరు కాదు. అలాగా వాయువు, ఆకాశము నుంచి పుట్టినటువంటి వాయువు వల్ల పుట్టినది మనస్సు, అగ్ని వల్ల పుట్టినది బుద్ధి, జలము వల్ల పుట్టినది చిత్తము, పృథ్వీ వల్ల పుట్టినది అహంకారం. వీటిని ఏమంటారంటే అంతరేంద్రియములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ నాలుగింటికి చంద్రుడు, బృహస్పతి, జీవుడు, రుద్రుడు అధిదేవతలు. ఇవి సత్వ, సమిష్టి, సూక్ష్మ పంచభూతాలు అంటాడు వీటిని. సత్వగుణము వల్ల ఏర్పడినటువంటి సూక్ష్మ పంచభూతాలు. తర్వాత శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. వీటిని ఇంద్రియములు అంటే శక్తి గలవి, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటివి. వీటిని ఇంద్రియాదులు అంటారు. ఇప్పుడు మనం ఈ చెప్పినవన్నీ మనవే. మనకు మనసు ఉంది కదా, మందే అది. బుద్ధి, నిశ్చయించే బుద్ధి కూడా ఉంది కదా, అది మందే. అలాగే చిత్తము, సంశయించే గుణం, అనుమానించే గుణం, సందేహించే గుణం మనకు ఉందా లేదా? మనలోనే ఉంది. అహంకారం, నేనంటే ఏమనుకుంటున్నా, నా కథ తెల్దా నీకు, ఇది కూడా మనలోనే ఉంది. వీటిని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సుకు చంద్రుడు అధిదేవత, బుద్ధికి బృహస్పతి అధిదేవత, చిత్తమునకు జీవుడు అధిదేవత, అహంకారమునకు రుద్రుడు అధిదేవత అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకొకటి సత్వ, వెష్టి, సూక్ష్మ పంచభూతాలు. ఇవి సత్వగుణం వల్ల ఏర్పడినటువంటి. ఇది శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. శ్రోత్రము అనగా చెవి, త్వక్కు అనగా చర్మము, చక్షువు అనగా కన్ను, జిహ్వ అనగా నాలుక, గ్రాణము అనగా ముక్కు. కానీ చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు ఇవి అవయవాలు. ఇవి పనిచేయాలి కదా. ఇప్పుడు చెవి ఉంది, చెవి ఉంటే సరిపోదు, అది పనిచేయాల. అది పని చేయాలంటే దానికి అధిదేవత దిక్కులు. ఇప్పుడు ఒక ధ్వని మనము ఎవరైనా పిలిచారనుకోండి, వాళ్ళు ఏ వైపు నుంచి పిలుస్తున్నారో వెంటనే గమనించి ఆ వైపుకు తిరిగి చూస్తాం మనం. ఉత్తరం నుంచి మాట్లాడిస్తున్నారా, తూర్పు నుంచి మాట్లాడిస్తున్నారా, దక్షిణ వైపు నుంచి మాట్లాడిస్తున్నారా అని ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుందో ఆ వైపుకు తిరిగి ఆ వ్యక్తిని చూసి మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే చెవికి అధిపతి దిక్కులు, దిక్పాలకులు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా ఉండి మాట్లాడతాడు అనుకో, పలకరిస్తున్నాడు అనుకోండి, మనకు తెలుస్తుంది ఓ తూర్పు నుంచి మాట్లాడుతున్నాడు, ఎదురుగా ఉన్నాడు అని. ఎదురుగా ఉన్నప్పుడు మనం ఇట్ల మలుకొని మాట్లాడాం కదా, ఏ వైపు నుంచి ధ్వని వస్తుందో ఆ వైపుకు తిరిగి ఆ వ్యక్తితో మాట్లాడతాం కదా. కాబట్టి చెవికి అధిదేవత
దిక్కులు. అలాగే చర్మము, త్వక్కు అంటే చర్మం, చర్మానికి అధిదేవత చూడు వాయుదేవుడు. వాయుదేవత వల్ల ఏర్పడింది కాబట్టి చర్మం దేనివల్ల ఏర్పడింది? వాయువు వల్ల ఏర్పడింది కాబట్టి ఆ చల్లని ఫ్యాను గాలిని ఇది తెలుసుకుంటా ఉంది, హాయిగా తెలుసుకుంటా. చూడు, ఇది త్వక్కు. ఇందాకేం శ్రోత్రము చెవికి దిక్కులు అధిదేవత, త్వక్కుకు వాయువు అధిదేవత. చక్షు కన్ను ఉంది, కనపడాలంటే దానికి అధిదేవత ఉండాలి, అధిదేవత సహకారం ఉండాలి. దానికి అధిదేవత ఎవరు? సూర్యుడు. కంటికి సూర్యుడు అధిదేవత. ఆ అధిదేవత ఉంటేనే అది పనిచేస్తుంది. చర్మానికి అధిదేవత వాయువు దేవత ఉంటేనే అది చర్మం పనిచేస్తుంది. దిక్పాలకుల యొక్క సహకారం ఉంటేనే చెవి పనిచేస్తుంది. కాబట్టి చెవి ఉంటే సరిపోదు, చెవికి అధిపతి కావాలి, దిక్పాలకుడు కావాలి. చర్మం ఉంటే సరిపోదు, దానికి అధిపతి కావాలి. అలాగే కన్నుంటే సరిపోదు, కనపడాలంటే కంటికి సూర్యుడు అధిదేవత, చర్మమునకు వాయువు అధిదేవత, శ్రోత్రమునకు దిక్కులు అధిదేవత, జిహ్వకు వరుణుడు అధిదేవత, నాలుకకు వరుణుడు అధిదేవత. అందుకే మనము నాలుకకు ఏదైనా ఒక ఊరగాయని అట్లా చూపించామనుకో, మిఠాయిని అట్లా అందించామనుకో, ఆ చెమ్మ నాలుకకు తగిలితే చాలు వెంటనే తెలుసుకుంటుంది. ఎందువల్లంటే ఆ నాలుక దగ్గర అధిదేవత వరుణదేవుడు ఉన్నాడు కాబట్టి ఆ నాలుకను అట్లా టచ్ చేయగానే ఆ స్వీట్ను, ఆ కారాన్ని, ఆ ఉప్పును, ఆ పులుపును, ఆ టేస్ట్ను అప్పుడే నిర్ణయించి చెప్పేస్తుంది. కాబట్టి జిహ్వకు వరుణదేవుడు, గ్రాణమునకు అశ్వనీ దేవతలు. ఆ గ్రాణం వాసనను ఆస్వాదిస్తున్నారు. చూడండి, ఇది మొగిలి పువ్వు వాసన. చూడు, మొన్న ఊరికే కళ్ళాపు జల్లినంత మాత్రంలో చిలుకులు పడినాయి. అట్లా భూమి గమ్మ 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 వాసన వస్తుంది, మట్టి. ఊరే అసలు ఎంత మధురంగా. ఎన్నో రోజులు మనం స్ప్రింక్లర్లు పెట్టి భూమిని తడుపుతూ ఉంటాము, అప్పుడు రాదు భూమి, ఆ స్మెల్ రాదు. కానీ ఆకాశం నుంచి 4 చినుకులు అట్లా పడగానే ఆ భూమి అప్పుడే పలవరిస్తుంది. చూడండి, అంటే ఎంతమంది పురుషులు ఉన్నా ఉత్తమ ఇల్లాలి అయినటువంటి పతివ్రత అయినటువంటి భార్య తన భర్తను చూసినప్పుడు సంతోషిస్తుంది, పరవశిస్తుంది. అలాగా ఎన్ని నీళ్లు భూమి మీద ప్రవహించినా ఆకాశం నుంచి జాలువారినటువంటి చినుకులు భూమి మీద పడితే చాలు భూదేవి పరవశిస్తుంది. అలాగే అటువంటి యొక్క ముక్కుకు అశ్వినీ దేవతలు, వాళ్ళు అధిదేవతలు. కాబట్టి వాసనలన్నింటినీ గమనించగలిగేటువంటి అధిదేవత అశ్వినీ దేవతలు. దీన్ని ఏమంటారు అంటే జ్ఞానముతో గుర్తించేటువంటి శక్తి గల ఇంద్రియములు. కాబట్టి వీటికి జ్ఞానేంద్రియములు పేరు, జ్ఞానేంద్రియములని పేరు. అంతఃకరణము మనస్సు కాబట్టి అంతఃకరణ చతుష్టయములు ఇంతవరకు దాకా చెప్పుకున్నాం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతఃకరణాలు. ఇప్పుడు చెప్పుకున్నది ఇంద్రియములు. ఏ ఇంద్రియాదులు? జ్ఞానేంద్రియములు. ఇవి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము, 5. ఇవి జ్ఞానముతో పనిచేసేటువంటి ఇంద్రియములు. ఆ జ్ఞానము నుండి ఏర్పడినటువంటి ఇంద్రియములు కనుక వాటికి అధిదేవతలు. దేవతలు ఎక్కడ ఏర్పడుతున్నారో చూడండి. ఇక్కడ బంగారములో నుంచి వచ్చినవే ఆభరణాలన్నీ, నీటి నుంచి ఏర్పడినవే నదులన్నీ, మట్టి నుంచి ఏర్పడినవే కొండలన్నీ, భగవంతుని నుండి ఏర్పడిన స్వరూపాలే దేవతా స్వరూపాలన్నీ. నువ్వు ఏ దేవుడైనా సరేగాక, ఏ ఆభరణమైనా ఒక బంగారం నుంచి వెలువడినవే అన్నట్లు ఏ దేవత అయినా సరే, దేవతలకు అనేక పేర్లు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి. ఈశ్వరుడని, విష్ణువని, బ్రహ్మయని, నరసింహమూర్తి అని, వరాహమూర్తి అని రకరకాలుగా పేర్లు. అమ్మవారి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, స్వామిగారి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మము నుంచి వెలువడినటువంటి స్వరూపాలే. అందుకని
ఎవడైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ పరబ్రహ్మమును ఉపాసిస్తాడో వాడు సర్వదేవతలను ఉపాసించినటువంటి వాడే. అయ్యో మనము గురుదేవుని దగ్గరికి పోయింది మొదలుకొని ఏ గుడికి పోలేదే, ఏ పూజలు చేయలేదే, ముందు దేవుడు ఏమన్నా కోపగించుకుంటాడేమో, దానివల్ల సమస్యలు ఏమన్నా వస్తాయేం పాడు, ఈ దేవుణ్ణి పూజించింది మొదలుకొని ఇంకా ఆ దేవుని దగ్గరికి పోని దానివల్ల మనకి ఏదైనా వైరుధ్యం ఏర్పడుతుందేమో అనే దిగులు అవసరం లేదు. ఏమి చెట్టు మొదట నీళ్లు పోస్తే కొమ్మలన్నీ చిగురించినట్లు మొదటిదే తుదకున్నదన్న మొదటి దానిని గనుకుంటే మొదటికి సున్నా మొదటిదే తుదకున్నదన్న. మొట్టమొదట ఏది నీకు ప్రాణమై ఉన్నదో, ఏది నీకు జీవనాధారమై ఉన్నదో, దేని ఆధారముతో నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఏది నీకు జీవనమై ఉన్నదో అది మొట్టమొదటిది. అదే దైవస్వరూపం. దాన్ని ఒక్కదాన్ని తెలుసుకుంటే నువ్వు అన్నీ తెలుసుకున్నట్లే. ఆ ఒక్క సత్యాన్ని నువ్వు ఆరాధిస్తే సర్వదేవతలను ఆరాధించినట్లే. అసలు దేవతలందరూ ఎప్పుడు సంతోషిస్తారు అంటే వీడు యథార్థాన్ని తెలుసుకోకుండా వీడు పూజిస్తున్నాడే, యథార్థాన్ని తెలుసుకోకుండా వీడు సేవిస్తున్నాడు అని ప్రతి దేవత అనుకుంటారు. ఎప్పుడైతే తారక మంత్రాన్ని ఉపాసన చేస్తాడో అప్పుడు సర్వదేవతలు సంతోషిస్తారు. వీనికి ఇప్పుడు రహస్యం తెలియబడింది, సర్వదేవతా స్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని ఉపాసన చేస్తున్నాడు రైట్ అని దేవతలందరూ సంతోషిస్తారు. అందుకే కదండి ఇప్పుడు దేవతలందరూ మనకు ఎక్కడున్నారని ఇందాక చెప్పుకున్నాం మనం. మనస్సునందే చంద్రుడు ఉన్నాడు, బుద్ధి అందే బృహస్పతి ఉన్నాడు, చిత్తమునందే జీవుడు ఉన్నాడు, అహంకారమునందే రుద్రుడు ఉన్నాడు, స్తోత్రమునందే దిక్పాలకులు ఉన్నారు, త్వక్కునందే వాయుదేవుడు ఉన్నాడు, చక్షువునందే అర్కుడు ఉన్నాడు, జిహ్వయందే వరుణుడు ఉన్నాడు, గ్రాణమునందే అశ్విని దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరూ ఎక్కడున్నారు? ఆ శరీరములో ఆ శరీరాన్ని రక్షిస్తున్నటువంటి తారక బ్రహ్మాన్ని ఉపాసించేటువంటి వాని విషయంలో దేవతలందరూ సంతోషిస్తారు. ఇప్పుడు అర్థమైందా? అందువల్ల సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క ఆత్మను సేవించేవాడు సర్వదేవతలను పూజించినంత ఫలితం కలుగుతుంది ఆంజనేయ. ఇప్పుడు ఇంతవరకు మనము సత్వ సమిష్టి సూక్ష్మ పంచభూతాలను గూర్చి, మనోబుద్ధి చిత్త అహంకారాలను గూర్చి, జ్ఞానేంద్రియములను గూర్చి విన్నాం మనం. ఇప్పుడు రజస్సు సమష్టి సూక్ష్మ పంచభూతాలు, ఇవి సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు 5. వీటిల్లో సమాన వాయువునకు జయుడు అధిదేవత, వ్యానవాయువునకు విశ్వయోని అధిదేవత, ఉదానవాయువునకు అజుడు అధిదేవత, ప్రాణవాయువునకు విశిష్టుడు అధిదేవత, అపానవాయువునకు విశ్వకర్మ అధిదేవత. వాటికి అధిపతులు. అందువల్ల ఈ సమానం అనేటువంటి వాయువు ఎక్కడుంటుంది అంటే బొగ్గిలి దగ్గర, బొడ్డు దగ్గర ఉంటుందండి. బొడ్డు దగ్గర ఉండి మనం భుజించినటువంటి ఆహారాన్ని అంతటినీ జీర్ణము చేసి దాన్ని రక్తముగా మార్చి సమానంగా అన్ని నాడులకు 72,000 కోట్ల నాడులకు సమానంగా పంపింగ్ చేస్తుంది. అందువల్ల దానికి సమాన వాయువు అని పేరు. దానికి అధిదేవత జయుడు. ఇది ఒక్కటి సమానంగా పనిచేస్తేనే నువ్వు దేన్నైనా జయిస్తావు. ఇక్కడి నుంచి ఉత్పత్తికి వచ్చినటువంటి బ్లడ్ ఒక చేతికి సప్లై కాకపోయినా, ఒక కాలికి సప్లై కాకపోయినా అది పనిచేయదు. మళ్ళా అన్నిటికీ సమానంగా పంపింగ్ చేస్తూ ఉంటుంది. అది ఎక్కడుందంటే నాభి అందు ఉంది. అందువల్ల దానికి సమాన వాయువు. వ్యానవాయువు ఇది ఎక్కడుందంటే, వ్యానము అంటే శరీరం అంతటా వ్యాపించి ఉంది. అందువల్ల దానికి వ్యానవాయువు అని. మనం ఎక్కడ తాకినా ఫలానా చోట మనం స్పర్శిస్తున్నామని తెలుస్తూ ఉంటాం చూడండి, అంతటా వ్యాపించి ఉంటుంది. అందువల్ల దానికి వ్యానవాయువు అని పేరు. ఉదానవాయువు ఇది ఎక్కడ ఉంటుందంటే గొంతు దగ్గర ఉంటుంది. గొంతు దగ్గరుండి ఎంగిలిని మింగుతూ, ఉమియుతూ, ఆహారాన్ని నములుతూ, దానికి కావలసినటువంటి లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తూ,
బాగా నమిలిన తర్వాత, గ్రైండింగ్ అయిన తర్వాత దాన్ని మింగుతూ ఇలాంటి వర్కులు చేయడానికి ఆ ఉదాన వాయువు అనేది కంఠము దగ్గర ఉంటుంది. దానికి ఎవరు అధిపతి అంటే అజుడు. ప్రాణం ఎక్కడ ఉంటుంది? ముక్కు దగ్గర ఉంటుంది. దానికి విశిష్టుడు అధిదేవత. అపానము విశ్వకర్మ, అది కిందికి దిగుతూ ఉంది అపానవాయువు. ఇలాగా అధిదేవతలు దీన్ని ఏమంటారంటే సూక్ష్మ రజోగుణము వల్ల ఏర్పడినటువంటి ఇవి పంచభూతాలు. ఇంకా రజో వ్యష్టి సూక్ష్మ పంచభూతాలు చెప్తున్నాడు. ఇవి వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. వాక్కుకు అధిదేవత అగ్నిదేవుడు. పాణికి అధిదేవత వాక్కు అంటే ఏమి? నోరు. ఈ నోరు కొందరికి మాటలు రావు. కారణం ఏంటంటే అధిదేవత యొక్క సహకారం లేదు కనుక వాళ్ళు మూగాళ్ళు అయిపోతారు. నోరేమో ఉంది కానీ ఆ నోటికి అధిదేవత, దానిని ఉపయోగించే దేవత లేడు. ఇప్పుడు బస్సు ఏమో ఉంది, డ్రైవర్ ఇంకా రాలా, అది బస్ స్టాండ్లోనే ఉంటుంది. చూసారా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? బస్సు ఏమో ఉంది, ప్యాసింజర్లంతా కూర్చొని ఉన్నారు, డ్రైవర్ రాలా. అలాగా నోరేమో ఉంది, దాన్ని మాట్లాడించేవాడు లేడు. అది వాక్కుకు అధిదేవత వహ్ని అగ్నిదేవుడు. పాణి చేతులకు అధిదేవత ఇంద్రుడు. అందుకే ఆ చేతులకు అధిదేవత ఇంద్రుడు అధిదేవత అయి ఉన్నప్పుడే మనం ఏ సమర్థవంతమైనటువంటి కార్యాలైనా చేయగలుగుతాం ఈ చేతులతో. మనం అధిదేవత అనుగ్రహం లేనివాడు సోంబేరివాడు, ఏ పని చేయడు. ఒకడు ఏ పని చేయడు, ఊరికే కాలం గడుపుతూ ఉన్నాడంటే ఆ దేవత యొక్క అనుగ్రహం లేని మూఢుడు, అదృష్టహీనుడు. చేతులను ఎప్పుడు ఉపయోగిస్తున్నావు, ఎప్పుడు సత్కార్యాలు చేస్తున్నాడు అంటే ఆ అధిదేవత అనుగ్రహం ఉంది, వాడు చేస్తున్నాడు. కొందరు చేయబడుతుందేమో, కనపడితే ఏమైనా పని చెప్తారేమో అని చెప్పి దాముకుంటా ఉంటారు ఏడవ చోట. వానికి ఆ అధిదేవత అనుగ్రహం లేని వాళ్ళు అలా ఉపయోగపడకుండా పోతూ ఉంటారు. దేనికి ఉపయోగపడరు చూడండి వాళ్ళు. కాబట్టి చేతులకు కొందరు సత్కార్యాలు, మహాకార్యాలు చేస్తూ ఉంటారు. ఆ దేవత యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే చేస్తారు, తక్కిన వాళ్ళు చేయలేరు. కాబట్టి చేతులకు అధిదేవత ఇంద్రుడు. పాదములకు అధిదేవత ఎవరో తెలుసా? విష్ణువు. అందుకు పాదముల యందు విష్ణుదేవుడు ఉంటాడు కాబట్టి అందుకే మనం మహాత్ములకు పాదములకు నమస్కరిస్తూ ఉంటాం, ఆ పాదాలను కడుగుతూ ఉంటాం మనం. కారణం ఏంటి అంటే పాదముల యందు విష్ణువు ఉన్నాడు కనుక. గుహ్యము అనగా మర్మాంగము, దానికి అధిదేవత బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అక్కడ అధిదేవతగా ఉన్నాడు కనుక సృష్టి అక్కడ జరుగుతోంది, సంతానం అక్కడ ఏర్పడుతోంది. మరి ఆ సంతానం అనేది జరగలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి అధిదేవత యొక్క అనుగ్రహం లేదు. అందువల్ల సర్వదేవతా స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్మను ఆశ్రయించి సేవించాలి, అప్పుడు ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా పాయువు మృత్యుదేవత, అధిదేవత. కాబట్టి ఈ విధంగా వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు ఇవి కర్మేంద్రియములు అంటారు వీటిని ఆంజనేయ. ఇవి సూక్ష్మ శరీర పంచీకరణం అంటారు నాయన దీన్ని అని. ఆ సూక్ష్మ శరీరము యొక్క ఆ సృష్టికి ఆ సూక్ష్మ శరీరమునకు గల అధిదేవతలను, ఆ యొక్క ఇంద్రియాదులను చెప్పుకుంటూ వచ్చాడు. ఇందాక సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్పాడు. సూక్ష్మ
భూతములను గూర్చి కూడా చెప్పాడు. ఇంకా అసూక్ష్మంగా ఉన్నవి ఒక ఆకారాన్ని ధరించాలి అంటే ఒక స్థూల శరీరం కావాలి కదా, ఇంకా అసూక్ష్మం నుంచి స్థూలం ఏర్పడాల. ఆ స్థూలాన్ని గురించి ఇంకా స్థూలం ఎట్లా తయారైంది అనే విషయాన్ని ఇంక చెప్పబోతున్నాడు. దేవతలు ఎక్కడున్నారు అనేది ఇప్పుడు తెలుస్తోంది మనకు. సర్వదేవతలు మనలోనే ఉన్నారు. అందుకు వాళ్ళు దేహో దేవాలయ, శరీరం అనే దేవాలయము కంటే పవిత్రమైన ఆలయాలు ఎక్కడా లేవు. శరీరము దేవుడు నిర్మించింది. శరీరము దేవుడు నిర్మించిన శరీరములో సర్వదేవతలు ఉన్నారు ఇందులోనే. కాబట్టి సర్వదేవతా స్వరూపుడు పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఎవరు? గురుబ్రహ్మ గురోర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇప్పుడు అర్థమైందా? పరబ్రహ్మం అంటే ఎవరు? గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి ఆ పరబ్రహ్మము ఎవరు అని తెలియజేసేవాడు గురువు. పరబ్రహ్మము ఎవరు అని తెలియజేసేవాడు గురువు. అంటే నీ గురించి నువ్వు చెప్పగలవు, కానీ నీ గురించి ఇంకొకరికి ఏం తెలుస్తుంది చెప్పు? ఆయన పరబ్రహ్మము కనుకనే ఆయన గురించి ఆయన చెప్పగలడు, కానీ ఇంకొకడు ఆయన గురించి చెప్పలేడు. కాబట్టి పరబ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాలి అంటే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురువుకే అది సాధ్యము, ఇంకొకరికి సాధ్యం కాదు. ఇక స్థూల శరీరాన్ని గురించి చెప్పి ఆ తర్వాత సూక్ష్మ రూపము నుండి స్థూలాన్ని ధరించి స్థూల రూపములో ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి జీవుడు తరువాత చేయవలసింది, తరువాత తెలుసుకోవలసింది తర్వాత తెలియజేస్తా నీకు ఆంజనేయ అంటాడు. ఆ స్థూల శరీరములోకి వచ్చిన తరువాత జీవన్ముక్త మార్గాన్ని, జీవుడికి బంధం ఏది అంటే శరీరములో ఉండడమే బంధం. మోక్షం అంటే ఎక్కడుంది అంటే శరీరం అనగా ఎలా వచ్చింది, శరీరములో ఉన్న జీవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకొని క్లారిటీగా జీవుడు అనేటువంటి వాడు శరీరములో అజ్ఞానము చేత ఆవరింపబడినటువంటి ఆవరణకు లోబడి ఉన్నాడని తెలుసుకుంటాడు. శరీరములో ఉన్నప్పుడే అజ్ఞానాన్ని దాటిస్తాడు, జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు విముక్తిని పొందాలంటే వానికి శరీరం రాలిపోవలసిన అవసరమే లే. అసలు శరీరానికి వానికి సంబంధం ఏ పొద్దు లేదు, ఉందని అనుకుంటున్నాడంతే. ఆ అనుకుంటున్నటువంటి భ్రాంతిని విశద జ్ఞానము చేత విడిపించుకుంటే జీవునికి లేదు మరణము, లేదు జననము, లేదు మృత్యువు, లేదు సర్వము, లేదు జన్మము, లేదు మరణము, లేదు మృత్యువు లేదు. మనము ఎప్పుడూ ముక్తులమే. మోక్షం అనేది ఒకప్పుడు వచ్చేది కాదు, వచ్చేది ఏదైనా పోతుంది, పోయేది ఏదైనా మళ్ళా వస్తానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మోక్షం అనేది కూడా వచ్చేది కాదు, అది స్వతసిద్ధంగా నీకు ఆల్రెడీ ఉంది. ఆ ఉన్నదాన్ని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. ఆ ఉన్నదాన్ని గుర్తించాలంటే ఆ గుర్తించగలిగినటువంటి జ్ఞానము నీకు ఇచ్చేవాడు ఎదురుపడినప్పుడే గుర్తిస్తావు, అందాక గుర్తించలేవు. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు నమో.